సో ఆ స్థాయి నాయకులను ఢీకొట్టాలంటే మరి స్థానికంగా సులభమైన విషయం. ప్రెసిడెంట్ ప్రజానాయకుడు అంటున్నాడు కదా సార్, ఆయన ప్రజానాయకుడు కదా సార్. ఆయన ఏదో తెలియక 5 సంవత్సరాలు ఆయన ఎన్నుకుంటే 3 సంవత్సరాలు ఆయన జాబ్ చేయడానికే సరిపోయింది సార్. ఆయనకు 2 సంవత్సరాలు కూడా ప్రజలకు కేటాయించలేడు. అలాంటి నాయకులతో మాకేంటి సార్ తోటి పెట్టడం పట్ల జనాల్లో ఇక్కడ అప్పరెడ్డిపల్లి దగ్గర కూడా ల్యాండ్ అక్వైర్ చేసారు. అక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పెట్టడం పట్ల జనాల్లో ఒక రకమైన అనుమానాలు కావచ్చు, ఏం జరుగుతుంది అసలు అక్కడనే పెడతా ఉన్నారు, ఎందుకు మిగతా ప్లేసులు లేవా, మిగతా అభివృద్ధి చెందకూడదా అనే విధంగా. కాన్స్టిట్యున్సీ వేరే కాదు, ఇదే కాన్స్టిట్యున్సీ. ఒక విశాలమైన జాగాలో అన్ని కూడాను ఒక దగ్గరనే 10 ఇండ్లు ఎస్సీలకే ఇచ్చినాం. అవుట్ ఆఫ్ 19, 10 వాళ్ళకి ఇచ్చినాం. రైతు బంధు అని చెప్పేసి కానీ రైతు బీమా అని చెప్పేసి వీటిలలో కూడా డబ్బులు తీసుకుని ఒక సింగిల్ పైసా ఎవరుతున్నారు కరప్షన్ చేసిందంటే చెప్తానంటే మేము దేనికైనా ఏ శిక్షకైనా నడి ఊరు మధ్యలో నిలబడి మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. సరే, ఎక్కడ లేదు సార్ డిస్టిక్లో అలాంటి అంగన్వాడీ కానీ అలాంటి హెల్త్ సెంటర్ కానీ ఎక్కడ లేదు. దీన్ని చూసే మోడల్గా మన మా ఊరికే దాదాపు 20 కోట్ల నిధులు వచ్చినాయి మాకు. మీరే ఊహించాలి. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీతో వస్తారు సార్, మామూలు కాదు, మెజార్టీతో వస్తారు. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా గౌరవరం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది, ఈ సమయంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి కావచ్చు, ఇందిరం మిల్ల గురించి, వీటన్నిటి గురించి అసలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కొడంగల్ అంటే సీఎం నియోజకవర్గం కాబట్టి ఆ స్థాయి అభివృద్ధి జరుగుతుందా లేదా, స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కూడా స్థానికంగా అనేక ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో మరి గౌరారంలో ఎటువంటి అభివృద్ధికి సంబంధించి కానీ నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిసి వెంకటయ్య గారు, అదేవిధంగా పులిందర్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారన్న, బాగున్నారు? సో మొదటగా ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పొలిటికల్గా అయితే వచ్చారు. సో ఎట్లా ఆలోచనలు ఎట్లా వచ్చినాయన్నా, ఎట్లా ఏ విధంగా మీరు మీ యొక్క సర్వీస్ ఏ విధంగా నడిచింది? ముఖ్య కారణం దానికి ఏంటంటే నాకు ఉద్యోగము 1976లో వచ్చిన. సో అంటే ఒక గవర్నమెంట్ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ఒక రెస్ట్ తీసుకుంటాం, ఇంకా సర్వీస్ మస్తు చేసినాం అనే విధంగా ఉంటుంది. సో మీరు పొలిటికల్గా రావాలి, మళ్ళీ విలేజ్తో ఈ కనెక్షన్స్ ఎట్లా, ఏ విధంగా ఆలోచనలు ఏ విధంగా వచ్చాయి? ముఖ్యంగా నాకు ఉద్యోగం రాక మొదటి నుండే రాజకీయాల మీద చాలా ఆసక్తి. అదే ముఖ్య కారణం. స్టూడెంట్ లైఫ్లోనే నేను రాజకీయాల్లో పాల్గొని నందార వెంకటయ్య గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు అప్పటి నుంచి ఆయన వెంబడి తిరుగుతూ ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ చిన్నప్పుడే 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఉద్యోగం రాకముందే అప్పటి నుంచే తిరిగినాము. తర్వాత ఉద్యోగం వచ్చింది. ఇక అది విడిచిపెట్టలేకపోతున్నాము. ఆ అభిరుచి, ఆ అతన్ని మంది రావడం, వాళ్ళకి సాయం చేయడం చాలా తృప్తినిచ్చింది మాకు. కాబట్టి అది ఒక ప్రొఫెషన్ లాగానే అయిపోయింది నాకు. నేను ఉద్యోగం చేసినా కానీ కూడాను రాజకీయం ప్రజాసేవ అనేది నాకు ఒకటి మంచి అభిరుచిలాగా కలిగి అదే ఒక ఉద్యోగం లెక్క అయింది. దానే ప్రధాన కారణం. నేను రాజకీయాలు మీరు మంచిగా సర్వీస్లో ఉన్నా మనసంతా పొలిటికల్గానే వాస్తవం, అది వాస్తవం. ఎప్పుడు గ్రామస్తులు కానీ తాలూకా ప్రజలు కానీ కలెక్టరేట్లో ఉన్నప్పుడు, నేను కలెక్టర్ సిసిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడాను నాకు అత్యధికంత సాయం చేసేసినాను. ఒక్క న్యాయపైస ఆశించకుండా ప్రతి ఒక్కరు కూడా మేలు చేసినాము. అదే అభిమానం ఈనాటి వరకు కూడాను. మేము ఎవరికి సపోర్ట్ చేసినా మా మాటకింత విలువ ఇచ్చి పెద్ద మెజారిటీ ఇస్తున్నారు ప్రజలు, గ్రామ ప్రజలు ప్రత్యేకంగా. అంటే అదే ముఖ్య కారణం. నిస్వార్థమైనటువంటి సేవనే ముఖ్య కారణం. సో రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఏ పొలిటికల్ కాంగ్రెస్లోకి వెళ్ళారా, ఇక్కడ నుంచి మీరు? రిటైర్ అయిన తర్వాత పొలిటికల్గా గురునాథ్ రెడ్డి గారితో మాకు మొదటి నుంచి అనుబంధం. గురునాథ్ రెడ్డి సాన్నిధ్యం లోపలనే, ఆయన శిష్యరికంలోనే పనిచేసినాము. తర్వాత ఆయనకు టికెట్ రాకపోవడం వల్ల ఆయన బీఆర్ఎస్లోకి ప్రవేశం చేసినప్పుడు ఆయనతో పాటు మేము కూడాను బీఆర్ఎస్లో క్రియాశీల సభ్యులుగా ప్రవేశించినాము. మండల బొమర్స్పేట్, పాత బొమర్స్పేట్ మండల పార్టీ ప్రెసిడెంట్గా కూడాను, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినాము. అప్పుడే సర్పంచ్గా, ఇప్పుడు మన పులిందరితోనే పోటీ జరిగింది. అప్పుడు సర్పంచ్ గెలిచినాము. అప్పుడు గెలిచిన తర్వాత అదే పార్టీలో ఉంటూ మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తూ
మళ్ళీ ఎంపీటీసీగా కూడాను మా భార్యనే అవకాశం దొరికింది. ఆమె అప్పుడు ఎంపీటీసీగా కూడాను గెలిచారు. ఆమె ఎంపీటీసీ, నేను సర్పంచ్గా. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే గారుగా ఉన్నారు. ప్రతి జనరల్ బాడీలో కూడాను కలుస్తుంటేనే మంచిగానే. కాంగ్రెస్లోకి అడుగులు ఎప్పుడు పడ్డాయి? కాంగ్రెస్లోకి ముఖ్యంగా మన సార్కు టికెట్ నిరాకరించింది కదా, నిరాకరించాక బీఆర్ఎస్లో పోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడాను సరిగా ఉన్న శాసనసభ్యుడు మా గురునాథ్ రెడ్డి సార్కు మాకు లోకల్గా కొంచెం భేదాభిప్రాయాలు రావడము, మేమందరం ఉంటిమి, అందరం అదే దాంట్లో ఉంటిమి, కానీ కొంచెం భేదాభిప్రాయాలు రావడం వల్ల తిరిగి మేము రేవంత్ రెడ్డి గారి దిక్కు మా గురునాథ్ రెడ్డి సార్ వెంబడే మళ్ళీ అందరం వచ్చి కూడా ఆయనకే సపోర్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని మాట్లాడుకొని లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారితో కాకుండా ముఖ్యంగా లోకల్ గ్రామ పరిస్థితులను బట్టి మేము ఆ పార్టీలోకి మారి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసారు. సో నియోజకవర్గం నుంచి ఒక సీఎం కూడా అయ్యారు. సో కొన్ని తరాల నుంచి కావచ్చు, కొడంగల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఒక మంత్రి కూడా లేడు. అటువంటి డైరెక్ట్ ఈ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం కావడం పట్ల అయిన తర్వాత అభివృద్ధి ఆ మేరకు జరుగుతుంది. అంతకంటే మేము ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువనే జరుగుతుంది. ఇవన్నీ ఫలాలు మనం చూడాలంటే ఈ 3 సంవత్సరాలు దాటిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ వరకు మనకు ప్రతిదీ కూడాను నా అర్థంలో చూసుకున్నట్టుగా ప్రతిదీ కూడా మనకు ప్రతిబింబిస్తుంది. ఆ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది. అది చెప్పాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలనే జరుగుతుంది. తాలూకా అభివృద్ధి చాలా అనాదిగా అసలు ఈ కాన్స్టిట్యున్సీ గెలిచిన ఎమ్మెల్యే సగం 50% అపోజిషన్లో ఉన్నప్పుడు గెలిచిండ్రు. రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గెలిచిన కానీ కూడాను ఇక్కడ నుంచి ఒక మంత్రి కూడా కాలేదు. కాబట్టి సరైన ప్రాతినిధ్యం లేక అంత అభివృద్ధికి నోచుకోలేని కాన్స్టిట్యున్సీ, చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ మా కొడంగలే, పాత మహబూబ్నగర్ జిల్లాలో. అంటే అటువంటిది ఈనాడు అనుకోకుండా మాకు నిజంగానే ఒక భాగ్యలక్ష్మి లాటరీ లాగా రేవంత్ రెడ్డి గారు గెలవడము, ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి కావడము నిజంగా మా తాలూకా ప్రజలు చేసుకున్న పుణ్యమే అనుకోవాలి. అదేవిధంగాను డెవలప్మెంట్ కూడా జరుగుతుంది, శరవేగంగా జరుగుతుంది. అన్ని మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, వెటర్నరీ యూనివర్సిటీ కానీ, అగ్రికల్చర్ కాలేజీలు కానీ ప్రతిదీ కూడాను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది తాలూకా కాన్స్టిట్యున్సీ మొత్తం. రోడ్లు అయితే ప్రతి సింగిల్ రోడ్, ఒక్క సింగిల్ రోడ్ కూడా లేకుండా అవుతుంది. ప్రతి తాండాకు రోడ్లు వేస్తున్నారు, వేల కోట్లే. ఇది 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 ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఇంకా మన సాగునీటికి కూడాను ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రతిపాదించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుడు శాంక్షన్ చేసుకొచ్చింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో దాన్ని పక్కకు పెట్టేసేసింది. అది కూడాను రెస్టోర్ చేసి ఇప్పుడు అది కూడా కొనసాగిస్తున్నారు. నారపెట్టు కొడంగల్ ఎత్తిపోతల పథకం అది ఇంకా అది కూడా పనులు బాగా నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ల్యాండ్ అక్విజిషన్ పని అంతా అయిపోయింది. ఇంకా గ్రౌండింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రాబో 3 ఏళ్ల లోపల అది కూడా కంప్లీట్ అయ్యే సూచనలు ఉన్నాయి. అది కంప్లీట్ అయితే సాగునీరు, తాగునీరు మరియు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా మంచిగా ఒక తాలూకా రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తయారవుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో రోడ్లు తప్ప వేరే ఏమీ లేవు. ఆ రోడ్లు అయితే ఏం చేయాలి? సింగిల్ రోడ్లు, డబుల్ రోడ్లు, ఆ రోడ్లు తింటామా, ఏం చేస్తాం అంటా ఉన్నారు. సో వాటికి ఏం చెప్తారు? ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంత ముఖ్యమో మనం విశాఖపట్నం, మన్యం జిల్లాల్లో ఆ గర్భిణీ స్త్రీలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే డోరోలో మోసుకొని పోతారు. గర్భిణీకి నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళను డోరోలో మోసుకొని పోయి ఏరులు దాటి రోడ్లు లేక, బ్రిడ్జిలు లేక ఎంత అవస్థలు పడి ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఒక డెవలప్మెంట్కు ప్రధానమైనటువంటి కారణము ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థని. ఆ వ్యవస్థ బాగుంటే మిగతా అన్నీ కూడా కమ్యూనికేషన్ అంటే ఆధునిక కాలం లోపల కమ్యూనికేషన్ వెరీ ఫాస్ట్ అయింది, మీకు తెలుసు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ దానికి తగ్గట్టుగా అయితేనంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరిగే అవకాశం ఉంటుంది. అది చాలా ముఖ్యం. ఎవరో కానీ అది ఏదో ఓరవరక గిట్టని వాళ్ళు మాట్లాడే మాట కానీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది అభివృద్ధి లోపల. ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కంపల్సరీ అవసరమే. అది సో మీరు ఇంతకుముందు మాట్లాడితే ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పేసి, ఆ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు కొడంగల్ ఉంది, కోస్గి ఉంది. సో మేజర్ ఈ మండలాలు సున్నంగా తీసుకువెళ్ళి మొత్తం అకింపేట, లగచర్ల ఆ చుట్టుముట్టు ఇవన్నీ పెట్టడం పట్ల జనాల్లో ఇక్కడ అప్పరెడ్డిపల్లి దగ్గర కూడా ల్యాండ్ అక్వైర్ చేసారు. అక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పెట్టడం పట్ల జనాల్లో ఒక రకమైన అనుమానాలు కావచ్చు. ఏం జరుగుతుంది అసలు, అక్కడనే పెడతా ఉన్నారు, ఎందుకు మిగతా ప్లేసులు లేవా, మిగతా అభివృద్ధి చెందకూడదా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఎక్కడ పెట్టినా కూడా స్థలం అయితే కావాలి. ఒకటి ముఖ్యంగా
1300 ఎకరాలు స్థల సేకరణ చేయడానికి ఆయన ఉపక్రమిస్తే ఒక మంచి ఉద్దేశంతో దాన్ని రాజకీయం చేసేసి బీఆర్ఎస్ వాళ్ళు నానా యాగి చేసేసి ఎంతో బదనాం చేయడానికి ప్రయత్నం చేశారు. చివరకు అది సక్సెస్ అయ్యి అది సేకరించడం జరిగింది. 1300 ఎకరాలు భూమి దొరికినప్పుడు ప్రజల దగ్గర నుంచి మళ్ళీ మంచి పంటలు పండే రేగడి భూములు అటువంటి భూములు తీసుకోకుండా ఉన్న స్థలం లోపల ఇదే కాన్స్టిట్యున్సీ ఈ కోజికి ఆ కొడంగల్కు మధ్యలో ఉన్నది అక్కింపేట, పోలేపల్లి, అక్కింపేట, లగచర్ల, గౌరారం అన్ని దగ్గర ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ వేరే కాదు, ఇదే కాన్స్టిట్యున్సీ. ఒక విశాలమైన జాగాలో అన్నీ కూడాను ఒక దగ్గరనే ఎడ్యుకేషన్ హబ్ ఉంటే దానికి కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు 4 lanes రోడ్డు కూడా ప్రతిపాదించారు. అది కూడా వస్తేనంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, అన్నీ డెవలప్ అవుతాయి. అక్కడ ఉండేటివి అక్కడ ఉంటాయి. అక్కడ కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు రేపటికి ఇంకా ఏమేమో చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఆలోచన ప్రకారంగా చేస్తూ పోతున్నారు. మనం అందరం కూడా దానికి సహకరించాలి. చివరకు దాని రిజల్ట్ అంతా బయటపడిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. కొంతమంది కొంచెం గాబరా పడుతున్న విషయం తెలుసు మాకు కూడాను. కోది కోడంగల్ వాళ్ళు మా దగ్గర ఉన్న కాలనీలు అక్కడ పెడుతున్నారు అన్నమాట వాస్తవం మీరు అనేది. కాకపోతే కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎక్కడ ఏం కాదు, అవన్నీ సర్దుకుంటాయి, సరిపోతుంది. చివరకు కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లోపలనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ పెద్ద ప్రాబ్లం అయ్యే సమస్యలు ఏం కావు. సో ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి 6 గ్యారెంటీల్లో సో మేజర్, సో ప్రతి విలేజ్లో దాదాపు ఇల్లు ఇవ్వని ఊర్లో మేము ఓట్లు అడగమని కూడా డైరెక్ట్ సీఎం గారు చెప్పడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళల్లో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని, ఇల్లు వచ్చిన తర్వాత కూడా బిల్స్ రావట్లేదని చెప్పేసి సో ఈ విధంగా అనేక ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి వాస్తవంగా గౌరవం తీసుకుందాం, ఎన్ని ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి, వస్తే అవి పార్టీలకు అతీతంగా వచ్చినాయా, నిజమైన లబ్ధిదారులకు అందినాయా, ఎట్లా ఉందని? గౌరారం గ్రామం లోపల ఈ మొదటి విడతగా మాకు 19 ఇండ్లు మంజూరైనాయి. 19 ఇండ్ల లోపల అతి బీదగా ఉండేటటువంటి జాతి ఏది అంటే షెడ్యూల్ క్యాస్ట్, హరిజనులు, బీదవారి ఎక్కువ ఉంటారు, ఎస్టీలు, ఎస్టీ. అయితే ఎస్టీ గ్రామ పంచాయతీ సపరేట్ కావడం వల్ల మాకు ఓన్లీ హరిజన్వాడ మా గ్రామం మొత్తం 19 ఇండ్లు వచ్చినాయి. 19 లోపల 10 ఇండ్లు మేము పార్టీలకు అతీతంగా మేము మా ఆప్షన్స్లో కూడా మీరు తెలుసుకోవచ్చు ఎవరితోనైనా కూడా పార్టీలకు అతీతంగా నిజమైనటువంటి బీద వాళ్లకు, ఇల్లు లేని వాళ్ళకు మాత్రమే 10 ఇండ్లు ఎస్సీలకే ఇచ్చినాం. అవుట్ ఆఫ్ 19, 10 వాళ్ళకి ఇచ్చినాం. మిగతా బీసీలకు కొన్ని మైనార్టీ కూడా మా తను బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక 3 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా నిరంతర ప్రక్రియ ఇది. 2వ విడత, 3వ విడత, 4వ విడత వచ్చే ఇండ్ల లోపల నిజంగా ఒక లిస్ట్ ఆల్రెడీ రెడీగా అయి ఉంది. ఆల్రెడీ సాంకేతిక పరంగా తయారైనటువంటి లిస్ట్ కూడా ఉంది. దాని లోపల అర్హులైన వాళ్ళను మెజార్టీ మనం ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళకు తర్వాత వచ్చే విడతల లోపల వాళ్ళకు కూడాను ఇండ్లు ఇచ్చే అవకాశం చేస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళు చేసిన అలిగేషన్ మాత్రం టోటల్లీ ర్యాంగ్. అది మా ఊర్లో మాత్రం జరిగే సమస్య లేదు, ఎక్కడ కూడా జరుగుతలేదు. మీ దృష్టికి వస్తుంది, లేకుంటే ఎన్నో కథనాలు వస్తున్నాయి పేపర్లు ఇదివరకే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇంకొకటి మనం ఎవరం కూడా ఏం పైరవి చేసే ప్రయత్నం అవసరమే లేదు. ఒకసారి ఇందిరమ్మ కమిటీ లబ్ధిదారులను సెలెక్షన్ చేసి అప్లోడ్ చేసినారంటే మిగతాదంతా మన చేతిలో ఏమీ లేదు. జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి, వస్తారు, స్థల సేకరణ క్యాప్చర్ చేసుకుంటారు పంచాయత్ సెక్రటరీ. చేసిన తర్వాత బేస్మెంట్ వేస్తాడు బెనిఫిషియరీ విత్ ఫోటోతో సహా, బేస్మెంట్తో ఆ జియో కోఆర్డినేట్స్ సెక్రటరీల నుంచి కూడా అనుసంధానం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ టెక్నాలజీని తప్పించుకొని ఎవరు కూడా చిన్న పైసా కూడా కరెక్షన్ చేసే అవకాశమే లేదు. వాళ్ళకి వచ్చే బిల్స్ కూడా ఏఈ గారు వస్తారు, కట్టింది చూస్తారు, చేసిన తర్వాత ఎంబీ రికార్డ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాడు ఆయన దాంట్లో. అక్కడ నుంచి కలెక్టర్ పోతుంది, కలెక్టర్ నుంచి సెక్రటరీకి పోతుంది, అక్కడ నుంచి ఎండీ నుంచి ఫైనల్గా అప్రూవల్ అయ్యి వీళ్ళ అకౌంట్లో పైసలు పట్టేస్తారు అంతే. దానికి ఎక్కడ ఎలాంటిది లేదు, టోటల్లీ ఫాల్స్ అలిగేషన్ అది. అందులో ఏం లేదు. సో గవర్నమెంట్ నుంచి అనేక సంక్షేమ పథకాలు అయితే అందుతా ఉన్నాయి. దాంట్లో రైతు బంధు అని చెప్పేసి కానీ రైతు బీమా అని చెప్పేసి వీటిలలో కూడా డబ్బులు తీసుకుని ఇటంత దారుణమైన పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళంత అరకు దిగజారి అభియోగం చేస్తున్నారంటే వాళ్ళ విన్నతకే వదిలేస్తున్నాము. అంటే వాస్తవం జరుగుతున్నాయి మా క్షేత్రస్థాయిలో. టోటల్లీ రాంగ్, అది అసలు తప్పు. వాళ్ళు ఏమీ ఆధారాలు లేక ఏదో విధంగా బురదలని ఉద్దేశంతో చేసే ప్రయత్నమే తప్ప అందులో వాస్తవం ఇసుమంతా కూడా వాస్తవం లేదు. ఎందుకంటే రైతు బంధు కూడా వాళ్ళ అకౌంట్ బెనిఫిషియరీ వ్యవసాయదారుల రైతుల అకౌంట్లోనే పడతాయి. రైతుల అకౌంట్లోనే పడతాయి. స్పెషల్లీ ఏ ఊర్లో, మా ఊరే కాదు, మా ఊర్లో అయితే అసలు వేరే పనులు కూడా అసలు ఆ సమస్య లేదు. మేమే స్వయంగా ఖర్చు పెట్టుకొని సేవ చేస్తున్నాం ప్రజలకు. ఒక్క సింగిల్ పైసా ఎవరితో కరప్షన్ చేసిందంటే చెప్తానంటే మేము దేనికైనా ఏ శిక్షకైనా నడి ఊరు మధ్యలో నిలబడి మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. ఏం శిక్షకైనా మేము రెడీ అని చెప్తున్నాం. ఓపెన్గా చెప్తూనే ఉన్నారు కదా. ఓపెన్గా చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రైతు బంధు కానీ
బ్యాంకుల నుంచి జరిగే లావాదేవీలు కూడాను వాళ్ళ అకౌంట్లోనే పడతాయి కాబట్టి ఎక్కడ ఆస్కారమే లేదు. మనతోనే కాదు, ఏడా కూడాను అటువంటి కరప్షన్ చేసే పేరు చెప్పి అట్లా లేదు 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 అట్లాంటిది ఏం లేదు. టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి ప్రతి మనిషికి కూడాను ఆ సౌలభ్యం దొరికింది, దాన్ని వాడుకొని ప్రభుత్వం కూడా పరిపాలన చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడాను ఎలాంటి ఇబ్బంది లేదు, అటువంటి పరిస్థితి లేదు. అది వాళ్ళకి కదా మరీ నిశ్చయంగా దిగదారి మాట్లాడుతానంటే వాటికి మనం సమాధానం కూడా చెప్పేటంత అవసరం కూడా లేదు. అది గౌరవం జీపీలో సో గ్రామ పంచాయతీ పరిధిలో 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి తప్ప దాదాపు 90% ఆ అభివృద్ధి కనిపిస్తుంది. కొత్తగా చేసిన అభివృద్ధి ఏమి కనిపిస్తలేదు, ఏమి లేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి ఏం చేశారన్న ఈ 2 ఏళ్లలో? నేను ఈ 2 నెలలు మీకు ఎవరో చెప్పినట్టు అభివృద్ధి ఏమి జరగలేదు, నేనే చేసిన అని ఏదో ఎవరో చెప్పినట్టున్నారు. అది శుద్ధ అబద్ధం సార్. అది సార్ మా వెంకటేశ్వర పీరియడ్లో ఉన్నప్పుడు సర్పంచ్గా మేమిద్దరం పోటీ పడ్డప్పుడు సార్ గెలిచాడు సర్పంచ్గా. అప్పుడు తను చేసిన అభివృద్ధి దాదాపు 60 లక్షల నిధులతో సీసీ రోడ్ వేయించాడు సార్ వెంకటేశ్వర. ప్రస్తుతం కూడా ఇప్పుడు మేము అంగన్వాడీ బిల్డింగ్ కట్టించాము 20 లక్షలతో. ఇంతకుముందు ఒక 15 లక్షల సీసీ రోడ్లు వేయించాము. ఇంకో 20 లక్షల సీసీ రోడ్లు వేయాల్సి ఉంది, వర్షాల కారణంగా వేయలేదు. ఇంకోటి కూడా ఇప్పుడు హెల్త్ సెంటర్ 20 లక్షల నిధులతో హెల్త్ సెంటర్ కూడా కడుతున్నాము సార్. దాదాపు 5 కోట్ల నిధులతోని గౌరారం టు లగచెల్ల వరకు బీటీ రోడ్ వేపిస్తున్నాం. ఇంకోటి కూడా గౌరారం టు చౌదరపల్లి, అది కూడా త్వరలో శాంక్షన్ కాబోతుంది. దాన్ని కూడా 6 నెలల్లో కంప్లీట్ చేసే పనులు ఉన్నాము, అది కూడా కంప్లీట్ అవుతుంది సార్. ఇంకోటి చెప్పాలంటే కూడా కొడంగల్ టు బాపల్లి, ఇది మా రోడే, అది కూడా ఎన్ని నిధులు ఇంకా తెలియదు, అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఇప్పటివరకు ఏమైనా పూర్తయినాయి ఉన్నాయా? పూర్తయినా అంటే అంగన్వాడీ పూర్తయింది, హెల్త్ సెంటర్ పూర్తయింది, సీసీ రోడ్లు చూస్తున్నారు. ఓపెనింగ్ కూడా అయిపోయింది. అంగన్వాడీ ఎంత అది? అంగన్వాడీ 20 లక్షలతో 20 లక్షలు. హెల్త్ సెంటర్ కూడా 20 లక్షలు. 20 లక్షలు కానీ అది 20 లక్షలు కాకుండా ఇంకా దానికి అదనంగా చూడండి సార్, ఒకసారి చూస్తే దాన్ని తెలుస్తుంది మీకు ఎంత సుందరంగా కట్టినాము అంగన్వాడీ కానీ హెల్త్ సెంటర్ కానీ. ఎక్కడ లేదు సార్ డిస్టిక్లో అలాంటి అంగన్వాడీ కానీ అలాంటి హెల్త్ సెంటర్ కానీ ఎక్కడ లేదు. దీన్ని చూసే మోడల్గా మన జిల్లాలో ఇదే మోడల్గా కడుతున్నారు సార్. ఇప్పటి నుంచి రోల్ మోడల్గా తీసుకొని ఇప్పటి నుంచి ఇవే చేస్తామని చెప్తున్నారు సార్ అధికారులు. సో ఇంకా 6 గ్యారెంటీల అమలు విషయంలో తీసుకుంటే 200 యూనిట్ల కరెంటు తీసుకుంటే ఎట్లా ఊళ్ళో ఎంత మేరకు జరుగుతూ ఉంది సార్? 99% జరిగింది సార్. ఇక్కడ ఎవరో తెలియక ఎవరో కొద్దిగా ఎంప్లాయీస్ తప్ప ఎంప్లాయీస్కు రాలేదు, ప్లస్ ఎవరో కొద్దిగా టెక్నికల్ మిస్టేక్తో ఒకరిద్దరికి రాలేకుండా వచ్చింది. అంతేగాని మాకు దగ్గరికి వస్తే అవి కూడా చేయిస్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి అందరికీ వచ్చినాయి సార్ నాకు నుంచి. సో ఎట్లా ఉంది రేషన్ కార్డ్స్ విషయం పట్ల? సో 10 ఏళ్ళలో ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ లేవు. సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్లో రావడం పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? చాలా మంచి స్పందన ఉంది సార్. 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కరికి కూడా ఇంత రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇచ్చి కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే సన్న బియ్యం కూడా అందజేస్తున్నారు సార్. చాలా మాకు సంతోషం అనిపిస్తుంది. ప్రజలు సన్న బియ్యం తింటుంటే మేము కూడా ఇప్పుడు అదే సన్న బియ్యమే తింటున్నాం సార్. మేము కూడా పండిస్తున్నాం కానీ పండించే మేము దొడ్డు పండిస్తాము, మేము కూడా అవే బియ్యం తింటున్నాం సార్. చాలా బాగున్నాయి సార్ బియ్యం కూడా. సో ఇంకా కొత్తగా 2 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి అంటా ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో ఇంక ఎటువంటి మార్పులు రాబోతున్నాయి గౌరవం? మీరే ఊహించాలి సార్. ఇక ఇప్పుడే ఒక సంవత్సరంలో ఇంత మా ఊరికే దాదాపు 20 కోట్ల నిధులు వచ్చినాయి మాకు. మీరే ఊహించాలి. ఇప్పటి వరకే 2 సంవత్సరాల్లో 20 కోట్లు వచ్చినాయి. మీరు ఊహించాలి సార్ ఇంకెంత వస్తుంది. మేము ప్రస్తుతం స్కూల్ బిల్డింగ్ కూడా ఒక 1 కోటి రూపాయలతో శాంక్షన్ పెట్టించాం సార్. కొత్త స్కూల్ అది కూడా త్వరలో ఓన్లీ స్కూల్. ఇంకోటి వెటర్నరీ హాస్పిటల్ కూడా పెట్టించాం సార్. అవి కూడా త్వరలో వస్తాయి. అది కూడా సంవత్సరం లోపల అయిపోతుంది. సో మీరు గతంలో సార్ 2 టైమ్స్ సర్పంచ్ కోసం పోటీలో ఉన్నట్టున్నారు. సో మొన్న కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయినట్టున్నారు. సో మరి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. ఈ యొక్క అభివృద్ధిని చూసి, ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి రాబోయే కాలంలో సో మరి స్థానికంగా రిజర్వేషన్ ఏదన్నా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారా గౌరవం అంటే ఏం చెప్తారు? తప్పకుండా సార్, అదే చెప్తున్నాం. మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలు కూడా మాతో మమేకమైన సార్. ప్రతి పనిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీతో వస్తారు సార్. మామూలు కాదు, మెజార్టీతో వస్తారు. కాకపోతే చిన్న పొరపాట్లు మా దగ్గర ఉన్నాయి, అది కూడా సర్దుకొని ఏకమై భారీ మెజార్టీతో రానికే ప్రయత్నం చేస్తున్నాం సార్ మేము. సో ఎందుకు ఈ మాట మిమ్మల్ని అడిగిన స్థానిక గౌరవంలో బలమైన బీఆర్ఎస్ క్యాడర్ అంటే నాయకులు అయితే ఉన్నారు, మరి క్యాడర్ విషయం మరి నాయకులు అయితే ఉన్నారు కాబట్టి సో ఆ స్థాయి నాయకులను ఢీకొట్టాలంటే మరి స్థానికంగా సులభమైన విషయం. బలమైన నాయకులు ఎవరు ఉన్నారు సార్ మా దగ్గర బీఆర్ఎస్ లో? మండల ప్రెసిడెంట్ ఉన్నాడు కదా. మండల ప్రెసిడెంట్ ప్రజానాయకుడు అంటున్నాడు కదా సార్. ఆయన ప్రజానాయకుడు కదా సార్. ఆయన ఏదో తెలియక 5 సంవత్సరాలు ఆయన ఎన్నుకుంటే
3 సంవత్సరాలు ఆయన జాబ్ చేయడానికే సరిపోయింది సార్. ఆయనకు 2 సంవత్సరాలు కూడా ప్రజలకు కేటాయించలేడు. అలాంటి నాయకులతో మాకేంటి సార్ పోటీ? ఏం లేదు సార్, మా దగ్గర అయితే ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు సార్. సో ఫైనల్గా సో ఏదైతే మీరు గతంలో 2 టర్మ్స్ కాంగ్రెస్ పార్టీ నుంచేనా మీరు నిలబడ్డారు? లేదు సార్, నేనైతే రేవంత్ రెడ్డి దిక్కు నుంచి ఉంటుంది నేను అప్పుడు. అయితే పార్టీ పరంగా నాకు రేవంత్ రెడ్డి సార్ కూడా అప్పుడు మా దగ్గర కొద్దిగా పొరపాట్లతోని రేవంత్ రెడ్డి సార్ ఇవ్వకుండా నేను అప్పుడు ఇండిపెండెంట్గా చేసిన, మొన్న 2 సార్లు ఇండిపెండెంట్గానే చేసిన సార్. అయినా కూడా నా మెజార్టీ నాకు వచ్చింది. కొద్దిలో ఏదో ఓడిపోయి తప్పదు, ఒకరు గెలుస్తుంటారు ఒకరు ఓడుతుంటారు. అది ఏం లేదు సార్, అది ఓటు తొలిపెట్టి అంటారు కదా. నేను ఇబ్బంది వల్ల నేను ఇంతకింతకు ఎదుగుతూనే ఉన్నా సార్, నాకేం ఇబ్బంది లేదు. సో ఫైనల్గా ఏదైతే ఈ 10 ఏళ్ల పాలనకు ఈ 2 సంవత్సరాల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారంటే? సార్ చాలా వ్యత్యాసం ఉందండి. అదేమో 10 ఏళ్ల పాలనకు ఈ 2 సంవత్సరాల పాలనకు చాలా నక్కకు నాగలోకముకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఎందుకంటే చెప్పేది ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు కేసీఆర్ గారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే తల నరుక్కుంటున్నాడు, అదొకటి మాట తప్పండి. రెండవది డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అల్లుడు వస్తే ఏడుంటాడు, బిడ్డ ఆడు వస్తే ఆడున్నా లేదని డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ప్రతి ఒక్కరికి అన్నాడు. ఒక ఇల్లు కట్టించలేదు గ్రామీణ ప్రాంతాల్లో. ఇంకా మూడవది 3 ఎకరాల భూమి ఇస్తాను ప్రతి కుటుంబానికి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. ఆ స్కీమే ఎత్తేసేసింది. అసలు మా ఊర్లో మాత్రం నేను ప్రొయాక్టివ్గా ఉన్నందుకు ఇబ్బంది పడి చాలా చాకచక్యంగా ఫస్ట్ వస్తేనే ఆ స్కీమ్ రద్దాక మొదలే వస్తేనే ప్రయత్నించి పట్టేదారులను నొప్పించి 13 మంది కుటుంబాలకు దళితులకు 3 ఎకరాల చొప్పున భూమి ఇప్పించినాను. నేను ఇప్పించిన మా ఊర్లో ఒకటే గౌరవం 13 మంది కుటుంబాలు, కొందరికి 2.5, వాళ్ళకి ఆల్రెడీ అర్ధ ఎకరం ఉంటే 2.5, 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు భూమి, ఏం లేని వాళ్ళకు 3 ఎకరాలు చొప్పున ఒక 32 ఎకరాలు ఇప్పించిన వాళ్ళకు. ఈనాడు కూడా వాళ్ళు బోర్డులు వేసుకున్నారు, సాగు చేసుకుంటున్నారు, మంచి బతుకుతున్నారు, వాళ్ళ కాలం మీద వాళ్ళు బతుకుతున్నారు. పట్టదారు నుంచి ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ అని కేసీఆర్ గారు అనౌన్స్ చేసింది కదా అప్పుడు. ఆ స్కీమ్ లోపల నేను తొందరగానే అప్లికేషన్స్ పెట్టించేసి ఫైల్ చేసి కొంచెం తిప్పలు పడి చేపియాలి. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఇది చేపియాలి, వీళ్ళకు దళితులకు మన పేరు చిరస్థాయిగా ఉంటుంది, ఒక మంచి పని చేస్తే అనే ఉద్దేశంతో ప్రయత్నించి తొందరగానే ఆ స్కీమ్ని ఇమీడియట్గా మళ్ళీ మర్చి దాపెట్టేసేసే కేసీఆర్ గారు. ఏ ఊరు కూడా వేయలేదు ఆయన. మా ఊరిని తొందరపడి ఇది ఒక్కటి చేసుకున్నాం. కాన్స్టిట్యూన్సీలో ఏ ఊర్లో కూడా ఇది ఫస్ట్ టైం. ఇది చాలా హైలైట్ అయిన పాయింట్లో మీకు ఇది చాలా ఫస్ట్ టైం. ఇది ఒక్క గ్రామంలో మాత్రమే 3 ఎకరాల ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ కింద దళితులకు 3 ఎకరాల భూమి పథకం కింద ఇప్పించినారు 13 కుటుంబాలకు. ఇక్కడ జరిగింది. అదేవిధంగా అది ఇవ్వలేడు ఆయన. దళితులకు 3 ఎకరాల భూమి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్కీమ్ గురించి తెలిసేసి ఇమీడియట్గా మాకు ఏమంటే కొంచెం రాపా ఎట్లా అంటే అధికారంలో ఉండి ఎంఆర్ఓ రిటైర్మెంట్ అయినందుకు మాకు అన్ని విషయాలు కొంచెం నాలెడ్జ్ ఉన్నందుకు, పరిచయాలు ఉన్నందుకు కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ తహసీల్దార్లు కానీ సహకరించి తొందరగా చేసిండ్రు కాబట్టి మాకు ఆ స్కీమ్ అయిపోయింది. అంతలోపనే అది తీసేసిరు. ఇంకా ఎక్కడ కూడా రాలేదు. అది ఒకటి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, ఇండ్లు ఇవ్వలేదు, గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇన్ని ఫెయిల్యూర్స్ అండి. ఆయనకి ఈయనకి ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చేసాడు. సిలిండర్ 500కి సిలిండర్ ఇస్తున్నాడు. ఇంకా 200 యూనిట్ల కరెంటు కూడాను మాఫీ చేస్తున్నారు. ఇంకా సన్న బియ్యం ఇస్తున్నాడు. పిల్లలకు మధ్యాహ్న భోజనం లోపల చాలా మెరుగైన డైట్ కూడా ఇంప్రూవ్ చేసిండు. ఉదయం పూట నాస్టలు పెడుతున్నారు. రోడ్లు, నీటిపారుదల రంగానికి ఎత్తిపోతల పథకాలు, ఇట్లా ఎన్నో పథకాలు అన్నీ కూడాను ఇంచుమించు ఇస్తున్నాడు. ఒక మహిళలకు 2500 అన్నాడు. ఫ్రీ బస్సు ఇచ్చినాము. ఇంకా లోన్ మాఫీ చేస్తున్నాడు. ఏ రాష్ట్రం దేశం లోపల ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తం అమౌంట్ మాఫీ చేయడము తెలంగాణ లోపలనే ఇదే ప్రథమం. 22,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రం భరించుకుంటూ మాఫీ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంత మొత్తం అమౌంట్ను రైతులకు ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క ఇంట్లో 1,00,000, 2 లక్షలు ఎంత డబ్బు, విపరీతమైన డబ్బు మంజూరు చేసి వాళ్ళకు మళ్ళీ లోన్ తెచ్చుకొని వాళ్ళ సంవత్సరాలు మంచిగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. బరాబర్ అన్నీ సక్రమంగా టైంకి వస్తున్నాయి. రుణమాఫీ చేసిండు, ఫ్రీ బస్సు ఇచ్చిండు, మళ్ళా 200కు కరెంటు ఇస్తున్నాడు, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఇంకా అరాకొర మిగిలినాయి. కొంచెం రాష్ట్రం ఒక
కనీసం 6-7 లక్షల రూపాయల అప్పులో మునిగిపోయింది కాబట్టి ఆ అప్పుకు 6,500 కోట్లు నెలకు మిత్తి కడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 6,500 రూపాయల కోట్ల జీతాలు ఇస్తున్నాడు. టెన్షన్గా కరెక్ట్ ఫస్ట్ నాడే మాకు, నేను రిటైర్డ్ ఎంప్లాయీని కాబట్టి నేను అది చూస్తున్నా, మేము ఎదురు చూస్తుంటాం ఎప్పుడు ఫస్ట్ నుంచి 7, 8, 9, 10 బ్యాంకులో మేము మా సివిల్ స్కోర్ అంతా దెబ్బతిన దాని నుంచే. జీతాలు టైంకి రాకపోతే ఏంటంటే ఆ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐస్ సరిగ్గా కట్టలేదు కాబట్టి మా సివిల్ స్కోర్ కూడాను దాని నుంచి డౌన్ అయింది. అట్లా ఎంప్లాయీస్కు ఫస్ట్ నాడు ఇమీడియట్గా జీతాలు పడుతున్నాయి. చక్కగా చేస్తున్నాడు అండి, పరిపాలన తిరుగుతున్నాడు. ఆయనకి ఫామ్ హౌస్ పరిమితమై పడుకుంటలేడు. ఈయన యాక్టివ్ ఉన్నాడు, తిరుగుచేట ఉన్నాడు, భగవంతుడు ఇచ్చిన టాలెంట్ ఉంది, కష్టపడి పనిచేసే వయస్సు ఉంది ఆయనకు, తిరుగుచేట ఉండే తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, చాలా బాగా పరిపాలన చేస్తున్నాడు. దీని రిజల్ట్స్ మనకు అంతిమంగా చూస్తాం మనము. చాలా ఫరక్ ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, చాలా ఫరక్ ఉంది. ఇది ఏదైతే 2 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి జరగడంలో ఎక్కడ అతిశయోక్తి అనేది ఎక్కడ లేదని చెప్పేసి, ముఖ్యంగా ఏదైతే 6 గ్యారెంటీల్లో ఒక మహిళలకు 2,500కు మించిన మిగతా గ్యారెంటీలు అయితే మెండుగా అమలవుతున్నాయని చెప్పేసి, ముఖ్యంగా గౌరవరం గ్రామ పంచాయతీ తీసుకుంటే పెద్ద ఎత్తున అభివృద్ధి. సో ఒక చిన్న ఆమ్లెట్కు కోట్లలో నిధులు రావడం అనేది, అది సీఎం కాన్స్టిట్యున్సీ కావడంతోనే ఇంత పెద్ద ఎత్తున 2 సంవత్సరాల్లో అభివృద్ధి, ఫోర్బుల్ రోడ్స్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, సో అంగన్వాడీ కావచ్చు, జీపీ బిల్డింగ్ కావచ్చు, సో మిగతా ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం, ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటే, సో చెప్పిన దానికన్నా సో ఏదైతే చెప్పిందో అది చేస్తున్నదన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందరకు పోతున్నదని చెప్పేసి, ఏదైతే ఈ అభివృద్ధిని చూసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా స్థానికంగా గౌరవరం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం అని చెప్పేసి, అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సో 100% గెలిపించుకుంటాం ఈ అభివృద్ధిని చూసే జనాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి కూడా మనకు స్థానిక నాయకులైన పులిందర్ రెడ్డి గారు, అదేవిధంగా సిసి వెంకటయ్య గారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ.